హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను అనమాట. అదేంటి అంటే వై ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ కాంటెంట్ క్రియేషన్. సో ఎందుకు ఈ కాంటెంట్ క్రియేషన్ చేయడానికి మంచి టైం అంటున్నా అంటే ఒకటి కాదు, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే కాంటెంట్ క్రియేషన్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ అయితే గుర్తు తెచ్చుకుందాం. అది మీ అందరికీ ఆల్రెడీ ఆ థాట్ వచ్చే ఉంటుంది. అదేంటి అంటే సో ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది మటుకు ఛానల్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే కరోనా టైంలో. సో ఎవరైతే కరోనా టైంలో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిర్రో వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు సక్సెస్ అయ్యే ఉన్నారు. అంటే కాంటెంట్ క్రియేషన్ అంటే లైక్ టిక్టాక్ స్టార్ట్ చేసి లేకపోతే ఇట్లాంటి యాప్స్ అప్పట్లో చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు అనమాట. మధ్యలో గివప్ లేదు. మనలో కూడా చాలామంది అప్పుడు టిక్టాక్ ఇట్లాంటివి చాలా చేసి ఉంటారు. బట్ ఏంటంటే డిఫరెన్స్, మనం గివప్ చేసి ఉంటాం, వాళ్ళు కంటిన్యూ చేసారు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఓకే, ఇప్పుడు దీనికి ప్రజెంట్ టాపిక్కి ఏంటి లింక్ అంటే ఒక చిన్న లింక్ అయితే ఉందన్నమాట. అదేంటి అంటే మనము లాస్ట్ టైం ఇజ్రాయెల్ వార్ అయినప్పుడు ఏం చూసినామంటే మోడీ గారు అప్పుడు ఏం చెప్పినారు, మనం ఎలా అయితే లాక్డౌన్ టైంలో కలిసిమెలిసి ఉన్నామో ఇప్పుడు కూడా అలానే కలిసిమెలిసి మనము ఫైట్ చేయాలి అనేసి చెప్పినారు. సో అప్పుడు చాలామంది ఏం క్రియేట్ చేసిరంటే లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది అట్లా అని చెప్పారు. దానికి మళ్ళీ కొంతమంది రివర్స్లో ఏం చెప్పారంటే అదేమీ కాదు, జస్ట్ మనని అప్పుడు ఎలా జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఉండాలి అని చెప్పారు అనేసి అన్నారు. అది చూసినాం మనం. అప్పుడు తర్వాత ఏమైంది, అది కాదు లాక్డౌన్ ఏం కాదు అనేసి అన్నారు. బట్ మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఏం చెప్పారు మోడీ గారు మనకి, ఈ పెట్రోల్ అనేది మనం యూజర్ తగ్గించడం కోసం ఆఫ్లైన్ స్కూల్స్ పెట్టాలి, ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాలి. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ చెప్పినారు. ఈ పాయింట్స్ అన్నీ చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, సిమిలర్ టు లాక్డౌన్లో కూడా ఇంతే కదా, ఆఫ్లైన్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్పినారు. అప్పుడు చెప్పినప్పుడేమో లేదు అదంతా ఇది కరోనా టైం లాగా లాక్డౌన్ ఏమి ఉండదు అనేసి కొట్టేసినారు. మళ్ళీ ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఈయన రీసెంట్గా ఇలా చెప్పారు. సో మనం మోడీ గారే చెప్పారు. ఇప్పుడు మనకైతే ఇంకా స్కూల్స్ ఓపెన్ కాలేదు, జూన్లో ఓపెన్ అవుతాయి. మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ ఏంటి ఆఫ్లైన్ క్లాసెస్ ఉండడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడానికి. సో ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది అని అయితే మనకి ఎవ్వరికి కన్ఫర్మ్ లేదు. అయితే దీనికి ఏం సంబంధం అంటే మనం ఇంతసేపు ఏం టాపిక్ మాట్లాడుకున్నాం, కరోనా టైంలో ఎవరైతే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినారో వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మోడీ గారు ఇలా చెప్పారు, ఒకవేళ నిజంగానే లాక్డౌన్ అంటే లాక్డౌన్ కాదు, జస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అలా మళ్ళీ స్టార్ట్ అయితే ఏమవుతుంది అంటే ఆబ్వియస్గా ఫోన్స్ చూడడం అనేది పెరుగుతుంది. సో లాక్డౌన్ టైంలో ఎంతమంది ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళది ఇప్పుడు సక్సెస్ అయిందో, సో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తే అలా సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. మనకి తెలియదు ఖచ్చితంగా లాక్డౌన్ పడుతుందా లేదా అనేది. కానీ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం అనేది లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ లాగా అంటున్నా అంటే ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ఉంది, దాని వాల్యూ ఒకప్పుడు చాలా తక్కువ ఉండే, ఎవరు కొనుక్కోలేదు, అంటే తెలుగున్న వాళ్ళు కొనుక్కున్నారు. సో దాని రేట్ అనేది ఇప్పుడు ఎంతో పెరిగిపోయింది. ఏదైనా ల్యాండ్స్ ఉంటాయి, అది ఒకప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు లక్కీ, ఎందుకంటే దాని రేట్స్ అనేది ఎంతో పెరిగిపోయినాయి. సో నేనేమంటున్నా అంటే కాంటెంట్ క్రియేషన్ కూడా అట్లాంటిదే. ఎందుకు అట్లా అంటున్నా అంటే మనము ఛానల్ స్టార్ట్ చేస్తే దాంట్లో మనం ఏం ఇన్వెస్ట్ చేసినామంటే ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనీ అయితే ఏం ఇన్వెస్ట్ చేయం, కానీ మన టైంని అందులో ఇన్వెస్ట్ చేస్తే అది మనకి ఒక మంచి సక్సెస్ అనేది తెచ్చిపెడుతుంది. ఇప్పుడు లాక్డౌన్ టైంలో క్రియేట్ చేసిన ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు అప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంత సబ్స్క్రైబర్స్ అంటే ల్యాక్స్లో
మిలియన్స్లో ఉన్నారు, అవునా. ఇంకొకటి ఇప్పుడు మన మిస్టర్ బీస్ట్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఇంత సక్సెస్ ఉన్నాడంటే ఆయనకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే ఆయన ఇప్పుడు 10 years అగో ఛానల్ స్టార్ట్ చేసినారు, అందుకే ఆయనకి ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే ఆబ్వియస్గా ఆయన కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, బట్ దాంట్లో ఒకటి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏది, మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అంటే ఆయనలో ఉన్న కన్సిస్టెన్సీ. ఆయన ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ చేసినాడు. ఓకే, సో ఇంట్రెస్ట్ అయితే ఉంది, మోటివేషన్ వచ్చింది అనుకోండి సపోజ్ మీకు స్టార్ట్ చేయాలని, బట్ ఏ వీడియోస్ పోస్ట్ చేయాలో తెలియదు. అప్పుడు ఏంటంటే మీకు ఏదైనా వర్క్ వచ్చి అనుకోండి, ఏ వర్క్ అయినా అయ్యి ఉండొచ్చు, మీకు ఏదైనా ఎవరికైనా ఒక టాలెంట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. అట్లాంటి వర్క్ లైక్ ప్లంబర్ వర్కో, ఎలక్ట్రిక్ వర్కో, మిషన్ వర్కో, లేకపోతే బ్యూటీషియన్, ఇట్లా బ్యూటీషియన్ వాళ్ళకైతే సూపర్ ఉంటుంది స్టార్ట్ చేస్తే మాత్రం. సో ఇట్లా ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి మనకి స్టార్ట్ చేసుకోనికి. సరే మీరు ఒక స్టూడెంట్, మీకు ఎట్లాంటి వర్క్ అనేది ఇప్పుడే రాదు అనుకోండి, మీ కాలేజ్ లైఫ్ చూపించవచ్చు కదా. కాలేజ్ లైఫ్లో మనకి ఎన్నో ఈవెంట్స్ అవుతుంటాయి, లేకపోతే ఫన్ ఎంతో ఉంటుంది కాలేజ్ లైఫ్ అన్నప్పుడు, అది చూపించవచ్చు. లేకపోతే మీరు హోమ్ మేకర్ అనుకోండి, లేడీస్ ఇంట్లో ఉంటే మీరు కుకింగ్ ఛానల్ చేయొచ్చు. లైక్ కుకింగ్ ఛానల్ అంటే మాత్రం చాలా బెస్ట్ అది, ఎందుకంటే ఈ రోజులలో చాలామంది బ్యాచిలర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అలోన్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి కుకింగ్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా యూట్యూబ్లోనే చూస్తారు, అవును కదా. లైక్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా బ్యాచిలర్స్. సో యూట్యూబ్లో సర్చ్ చేస్తారు కాబట్టి మీరు నీట్గా ఏదైతే వీడియో చేసిరో ఆ రెసిపీ పేరు అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చి, ఎందుకంటే మనం సర్చ్ చేస్తే మనం ఏదైతే వెజిటేబుల్ కుక్ చేస్తున్నామో దాని గురించే సర్చ్ చేస్తాం కదా. సో అట్లా మీరు అదంతా నీట్గా డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆ వీడియోస్ పెట్టడం, లేకపోతే ఏదన్నా లేడీస్ చాలామంది పూజలు చేస్తుంటారు కదా, సో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇలాంటివి ఏవైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో చూడండి మీకు నీ షేర్ వస్తుంది. అసలు ఒక 10 వీడియోస్, ఒక 20 వీడియోస్ పెట్టిన తర్వాత దాంట్లో ఏది మీది వీడియో పాపులర్ అవుతుందో చూడండి. ఒక 20 వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టండి, మీకు ఏది అనిపించిందో ఆ వీడియో, లైక్ ర్యాండమ్వి మీకు అనిపించినవి. ఆ తర్వాత పాపులర్ వీడియోస్ చూసుకుంటే మనకి ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చిందో చూసుకుంటే కొన్ని ఉంటాయి కదా, ఒక త్రీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో ఏం నిష్ వస్తుంది మీకు అంటే ఏ టైప్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు రోజు మీరు కుకింగ్ వీడియో పెట్టినారు, ఒక రోజు జస్ట్ వ్లాగ్ పెట్టినారు, ఇంకొక రోజు ఏదో ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టినారు. సో ఆ 3 వీడియోస్కి మీకు దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చూసుకొని ఇట్లాంటివి వీడియోస్ పోస్ట్ చేయని ట్రై చేయండి. ఎందుకు అంటే దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కదా, సో మీ జనాలు ఎవరైతే సబ్స్క్రైబర్స్ చేసుకున్నారో, మీకు సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళు అవి చూడడానికి ఇష్టపడతారనమాట. యూట్యూబ్ కూడా ఏంటంటే కొన్ని సర్టన్ అమౌంట్ ఆఫ్ వీడియోస్ చేసిన తర్వాత మనకి ఎట్లయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఆ కాంటెంట్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన ఛానల్ నుండి. సో అదే ఆల్గరిథం అట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు సౌరవ్ జోషి ఉన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేటర్స్ అంటే లైక్ చాలా సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు ఆయనకు, మిలియన్స్లో, క్రోర్స్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడో 2015లో ఛానల్ స్టార్ట్ చేసినారు. ఎవ్రీడే వ్లాగే పెడతారు. లైక్ ఆయన దాంట్లో కాంటెంట్ ఏముంటుంది అంటే వ్లాగ్సే ఉంటాయి, కానీ దాంట్లో ఏం తెలుసుకోవాలి అంటే ఆయన ఎవ్రీడే ఒక వ్లాగ్ పెడుతూ వచ్చినారనమాట. అంటే ఆయన వ్లాగ్స్ పెట్టినా కూడా దాంట్లో ఏమి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఒకటి టైం ఇన్వెస్ట్ చేసినారు, లైక్ 2015 నుండి. ఇంకొకటి ఎవ్రీడే వీడియో పెట్టినారు, కన్సిస్టెన్సీ ఇంకా టైం, ఈ రెండు ఆయన మెయింటైన్ చేసినారు. సో దానివల్ల ఆయనకి సక్సెస్ అనేసి వచ్చింది. సో మీరు వ్లాగ్స్ పెట్టినా కూడా అది కూడా ఇప్పుడు అయితే మంచి నిష్లోనే ఉంటుంది. అంటే మన కాంటెంట్ కూడా మంచిగా ఉండాలి ఎంతో కొంత, లైక్ 100% పర్ఫెక్షన్ అనేది ఎవరికి స్టార్టింగ్లో రాదు, అవును కదా. ఇప్పుడు మనం ఎవరైనా క్రియేటర్స్వి ఛానల్స్ పాత వీడియోస్ అని ఓపెన్ చేసినామంటే అవి మనకి ఫన్నీగా అనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో స్టార్టింగ్ వీడియోస్లో ఎట్లున్నారో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనమైనా అంతే కదా ఒకవేళ స్టార్ట్ చేస్తే. సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది కొన్ని ఇయర్స్ తర్వాత మంచి ప్లేస్కి వెళ్తుంది, అది చెప్పాలనుకుంటున్నా. అండ్ లాక్డౌన్ స్టార్ట్ అయితే, లాక్డౌన్ కాదు ఐ మీన్ ఆన్లైన్ క్లాసెస్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయితే మీరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, ఐ మీన్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఆ టైంలో స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లాక్డౌన్ లేదో అనుకుందాం, అది మనకు తెలియదు కదా ఉంటుందో లేదో. సో ఒకవేళ అలా లేకపోతే నేను చెప్పాను కదా, లైక్ యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, మనం టైం ఇన్వెస్ట్ చేయాలని. అండ్ మీరు పోస్ట్ చేయాలనుకుంటే ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఏంటంటే మనకి దానికి టైం ఇచ్చేది ఓన్లీ 3 months అనమాట. 3 monthsలోనే మనది క్రైటీరియా అనేది కంప్లీట్ కావాలి. బట్ లాంగ్ వీడియోస్కి వాడు ఇచ్చిన టైం ఏంటంటే 1 year. సో అంటే 1 year వాడు మనకి టైం ఇచ్చిండు,
దాంట్లో మనం ఎప్పుడైనా మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది మన వీడియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ 6 months 3 months ఎప్పుడైనా. అదే షార్ట్స్ అనుకోండి 3 months, మనకి చాలా కష్టం కదా యాజ్ న్యూ కాంటెంట్ క్రియేటర్ 3 months అంటే. సో లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. బట్ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తూ షార్ట్స్ పెట్టాలి. షార్ట్స్ పెడితే ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారనమాట షార్ట్స్ త్రూ ఎక్కువ. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న పాయింట్స్. అయితే మీకు ఏమన్నా ఒపీనియన్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే, యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.